హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మనము న్యూ మెథడాలజీ బుక్లో ఉండే టాపిక్ అనమాట. ఫస్ట్ యూనిట్ గణిత శాస్త్ర అర్థం. అంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి, ఓల్డ్ది అనమాట. మెథడాలజీ బుక్, అకాడమిక్ బుక్ ఇది. ఈ బుక్లో చెప్పాను గణిత శాస్త్ర అర్థం. ఇప్పుడు వచ్చేసి మనం న్యూ టెక్స్ట్ బుక్లో ఆ టాపిక్ సంబంధించి ఏమేమి ఉంది అనేది చూద్దాం. దీంట్లోకి వచ్చేసరికి ఇంకా స్టార్ట్ చేద్దాము. గణిత శాస్త్ర అర్థం, స్వభావం, పరిధి. అసలు ఏమిచ్చాడు? ఇది న్యూ టెక్స్ట్ బుక్ అనమాట. మెథడాలజీ చూడండి, ఇలా ఉంటుంది బుక్. ఇప్పుడు చూద్దాం. గణిత శాస్త్ర అర్థం, స్వభావం, పరిధి. మీనింగ్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అనాదిగా మానవుడు గణితాన్ని ఉపయోగిస్తున్నట్లు మనకి చరిత్ర తెలియజేస్తుంది. ఒక నిమిషం మేడం, మీరు ఎందుకు మళ్ళీ ఇది కూడా చదువుతున్నారు అని అంటారేమో. మనకి 2 టెక్స్ట్ బుక్స్లో నుంచి కవర్ అయ్యింది అనుకోండి, మ్యాక్సిమం మనకి 75% ఏంటి 100% కవర్ అయినట్టే సిలబస్. మనం ఈ యొక్క బీఎడ్లో ఉండే సబ్జెక్ట్స్ని, ఈ యొక్క మెథడాలజీని మనం లైన్ టు లైన్ చదవాల్సిందే అండి. లైన్ టు లైన్ చదివినప్పుడే మనకి సబ్జెక్ట్ మీద కమాండ్ అనేది వస్తుంది. అందుకే నేనైతే ప్రతిదీ చదివి మీకు వినిపిస్తున్నాను. ఎవరికైనా బుక్ లేకపోతే యూజ్ అవుతుంది కదా అని ఒక చిన్న ఉద్దేశంతోనే ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. గణిత శాస్త్ర అర్థం, స్వభావం. ఓకేనా? మళ్ళీ అనాదిగా మానవుడు గణితాన్ని ఉపయోగిస్తున్నట్లు మనకు చరిత్ర తెలియజేస్తుంది. మానవుడు పుట్టిన నాటి నుండి గణితానికి తనకు తెలియకుండానే ఉపయోగిస్తూనే ఉన్నాడు. లెక్కించడం, తూచడం, కొలవడం మొదలైనవి అతని నిత్య జీవితంలో భాగంగా మారాయి. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనకు తెలియకుండానే ప్రతి వ్యక్తి గణితాన్ని ఉపయోగిస్తూనే ఉన్నాడు. అవును కదండి, నిజమే. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన గణితాన్ని ప్రతి వ్యక్తి సెకండరీ స్థాయి వరకు నేర్చుకోవాలని ఎవరు సూచించారు? బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు సూచించారు అనంటే ఎవరు? కొఠారి కమిషన్ సూచించింది. ఈ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి, లేదంటే పాయింట్స్గా అయితే రాసుకోండి. ఓకేనా? గణిత పరిజ్ఞానం ప్రతి వ్యక్తికి నేడు తప్పనిసరి. అందుకే గణితం నేడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. సకల శాస్త్రాలకు మూలం గణితం. ఇది గుర్తుపెట్టుకోండి. సకల శాస్త్రాలకు మూలం గణితం అని ఎవరు చెప్పారు? బేకన్. ఇవి మనకి బిట్స్గా అడగొచ్చు కాబట్టి ఇవి బాగా చదువుకుంటూ ఉండాలి. డెఫినేషన్స్ అనేవి ఇక్కడ ఒక డెఫినేషన్ వచ్చింది. ఏ శాస్త్రము అభ్యసించాలన్నా తప్పనిసరిగా గణిత పరిజ్ఞానం అవసరం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన గణితాన్ని ఉన్నత పాఠశాల స్థాయి వరకు ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సి ఉన్నది. ఓకేనా? ప్రతి వ్యక్తి నేర్చుకోవాలంట. ఇంకెళ్దాం గణిత శాస్త్ర అర్థంలోకి. లాస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాం ఏంటి గణితం అంటే ఏంటి. సేమ్ అదే. గణితం గన్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. గణితం ఎక్కడి నుంచి వచ్చిందంటండి? గన్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పాయింట్ రాసుకోండి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే. సంస్కృతంలో గన్ అంటే లెక్కించటం. ఏంటి? సంస్కృతంలో గన్ అంటే లెక్కించటం. అందువల్ల లెక్కించటాన్ని గణితం అంటారు. ఆంగ్లంలో గణితాన్ని మ్యాథమెటిక్స్ అంటారు. ఏమంటారు ఆంగ్లంలో గణితాన్ని? మ్యాథమెటిక్స్ అంటారు. ఈ పదం గ్రీకు భాషలోని మ్యాథనిన్ అంటే నేర్చుకొనుట, టెక్ని అనగా కళ లేదా సూక్ష్మ పద్ధతి. మనకి ఇది కూడా ఒక బిట్గా రావచ్చు. గ్రీకు భాషలో మ్యాథనిన్ అంటే ఏమంటాము? నేర్చుకొనుట. టెక్ని అంటే ఏమంటాము? కళ. ఇది కూడా మనకి బిట్ రూపంలో రావచ్చు. అనే పదాల నుండి ఏర్పడింది. ఈ 2 పదాల కలయికే మ్యాథమెటిక్స్. స్థూలంగా చెప్పాలంటే గణితాన్ని సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే కళ అని చెప్పవచ్చు. ఏంటంట గణితం అంటే? సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే కళ. మానవుడు నిత్యం ఏవో సమస్యలతో బాధపడుతూనే ఉంటాడు. ఈ సమస్యలను సాధించుకొనుటకు మానవునికి ఆలోచన శక్తి చాలా అవసరం.
తన ఆలోచన శక్తితో సమస్యను అధిగమిస్తాడు. మానవుడు సమస్యలను ఎదుర్కొనుటకు గణితం ద్వారా తన ఆలోచన శక్తిని పెంపొందించుకుంటున్నాడు. గణితం చదివిన వ్యక్తి చాలా తెలివైనవాడు అనుటకు కారణం అతని ఆలోచన విధానం. సాధారణ గణితం అంటే లెక్కలు అని చెబుతారు. గణితాన్ని అనేక మంది అనేక రకాలుగా నిర్వచించారు. అంతే కదండి. అసలు నేను చిన్నప్పుడు అనుకునేది, అసలు ఈ మ్యాథ్స్ ఎందుకు మనం చెయ్యాలి, లేకపోతే బాగుండు అనని. కానీ మనం పెద్ద అయిన తర్వాత ఓహో, మ్యాథ్స్ వల్ల మనకి ఇంత యూజెస్ ఉన్నాయని అప్పుడు అర్థమైంది. అంతే కదండి. చిన్నప్పుడు ప్రాబ్లమ్స్ చేయాలంటే చాలా కష్టపడిపోయేవాళ్ళం. ఎందుకు? ఏదైనా ప్రాబ్లం చేయాలంటే మన బ్రెయిన్ యూజ్ చేయాలి. బ్రెయిన్ యూజ్ చేయాలి. మనకంత ఓపిక ఉండేది కాదు. అంటే చిన్నప్పుడు మనం ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేసేదానికి మన యొక్క మైండ్ని యూజ్ చేస్తాం. అంటే లాజికల్గా ఆలోచిస్తూ ఉంటాం. అలా చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మనకి చాలా హ్యాపీనెస్గా ఉంటుంది. అలాగే మన రియల్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా ఫేస్ చేయగలగాలి అనే ఆలోచన అనేది మనకి వస్తుందంట. అందుకే మనం మ్యాథ్స్ అనేది చదువుతూ ఉంటాం, గణితం అనేది చదువుతూ ఉంటాం. అయితే ఈ యొక్క గణితానికి అనేక మంది అనేక రకాలుగా నిర్వచించారంట. అదేంటో చూద్దాం. గణితం సంఖ్యలు, అంతరాలము అంటే స్పేస్ల శాస్త్రము, ఆకారం, అమరిక, పరిమాణాల తార్కిక అధ్యయనమే గణితం అని ఎవరు చెప్పారు? గణిత నిఘంటువు. గణిత నిఘంటువు ఏమని చెప్పిందండి? ఆకారము, అమరిక, పరిమాణాలు, ఆకారం, అమరిక, పరిమాణాల తార్కిక అధ్యయనమే గణితం అని ఎవరు చెప్పారు? గణిత నిఘంటువు. గణిత నిఘంటువు. ఇంకా ఏంటి? వస్తువుల మధ్య గల సంబంధాలను తెలియజేసేదే గణితం. ఆవశ్యక పర్యవసానాలను ఊహించే విజ్ఞానం. ఊహించేది ఎవరని చెప్పాను? బెంజమిన్. గుర్తుపెట్టుకోండి, ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఊహించేది ఎప్పుడు, ఊహల్లో ఉండేది ఎప్పుడు? బెంజమిన్ పియర్స్. ఓకేనా? నెక్స్ట్, వస్తువుల మధ్య పరిమాణాత్మక అంటే క్వాంటిటేటివ్ సంబంధాలను తెలియజేసేదే గణితం. నెక్స్ట్ ఏంటండి? వస్తువుల మధ్య పరిమాణాత్మక సంబంధాలను తెలియజేసేదే గణితం. నెక్స్ట్ 6th చూద్దాం. గణిత శాస్త్రం విజ్ఞాన శాస్త్రాలకు రానియే కాక వాటికి దాసురాలు కూడా. విన్నారా దీనికి? గణిత శాస్త్రం అనేది విజ్ఞాన శాస్త్రాలు అంటే సైన్స్కి కానీ ఇంకా రకరకాలు ఉంటాయన్నమాట. వీటన్నిటికి కూడా గణిత శాస్త్రం ఏంటి? రానియే, అలాగే దానికి దాసురాలు కూడా. అంటే దానికి ఇలాంటి 2 క్వాంటిటీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి? గణితం అమూర్త భావనలతో కూడిన శాస్త్రం. ఏంటంటే గణితం అనేది అబ్స్ట్రాక్ట్, అవి మనం తాకలేము, తీయలేము. అంటే ఒక అమూర్త భావనలే ఆ యొక్క థింకింగ్స్ అంటే అంతే. నెక్స్ట్ వచ్చేసి పరిమాణబద్ధ ఆలోచనలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడే భాష గణితం. ఓకేనా? సో ఇంతవరకు మనకి ఓల్డ్ మెథడాలజీలో ఉండే గణిత శాస్త్రస్వ అర్థము, అలాగే న్యూ మెథడాలజీలో ఉండే గణిత శాస్త్ర అర్థము, ఈ టాపిక్స్ గురించి ఉన్న మ్యాటర్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో పెట్టేశాను అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకి గణిత శాస్త్ర స్వభావం. నెక్స్ట్ ఏంటండి? గణిత శాస్త్ర స్వభావం. ఇప్పుడు మనం ఇంకా కంటిన్యూ వచ్చేస్తుంది కాబట్టి దీంట్లో చెప్తాను చూడండి. ఏంటి గణిత శాస్త్రం స్వభావాలు ఏమేమి ఉన్నాయి అని అంటే చాలా ఉన్నాయి. గణిత శాస్త్ర స్వభావము అంటే నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఏమేమి ఉన్నాయి? గణితాన్ని బోధించవలన ముందుగా దాని స్వభావాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. ఏంటంటే అండి, గణితాన్ని బోధించాలంటే ముందుగా దాని యొక్క స్వభావం తెలుసుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడాలి అన్నాం అనుకోండి, ఫస్ట్ వాడు ఎలాంటి వాడు ఏంటి అని తెలుసుకొని వాడితో మనం ఫ్రెండ్షిప్ చేస్తాం. సో ఇది కూడా అలాగే. ఏంటి ఏమేమి స్వభావాలు ఉన్నాయి అని అంటే చూపిస్తాను వరుసగా. ఫస్ట్ వచ్చి గణితం ఖచ్చితత్వం గల శాస్త్రం. గుర్తుపెట్టుకోండి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటి గణితం అనేది? ఖచ్చితత్వం గల శాస్త్రం, తార్కికమైనది. నెక్స్ట్ ఏంటి? సెకండ్ వన్ తార్కికమైనది.
థర్డ్ వన్ వచ్చి సంఖ్యలు, ఆకారాలు, సంబంధాల అధ్యయనం. ఫస్ట్‌ది ఏం చెప్పాను? ఖచ్చితత్వం, అక్యురసీ కలిగిన శాస్త్రం. నెక్స్ట్‌ది వచ్చేసి తార్కికమైనది. థర్డ్‌ది వచ్చేసి సంఖ్యలు, ఆకారాలు, సంబంధాల అధ్యయనం. ఇవి ఇంకా ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ వచ్చి అత్యంత క్రమశిక్షణ కలిగిన శాస్త్రం. ఏంటంటే గణితం అనేది అత్యంత క్రమశిక్షణ, డిసిప్లిన్ కలిగిన శాస్త్రం అంట. ఇంకొచ్చేసి ఇంకేమైనా ఉందా చూద్దాం. నిర్దిష్ట క్రమాన్ని పాటించే శాస్త్రం. ఏంటండి? నిర్దిష్ట క్రమాన్ని పాటించే శాస్త్రం. ఇంకా అధ్యయనానికి ఆధారమైన పరికరం, సరిచూసే స్వభావం, నమూనాలు లేదా ప్యాటర్న్స్ అంటాం, అధ్యయనం. ఇంకా ఏంటి? గణిత శాస్త్రం, సమస్యల శాస్త్రం. వినే ఉంటాం. గణిత శాస్త్రం ఏంటంటే సమస్యల శాస్త్రం. గణితం అమూర్త భావనల శాస్త్రం. ఏంటంటే ఈ 10 అనేవి ఉన్నాయి. ఈ 10 గురించి మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకుందాం. గణితం ఖచ్చితత్వం గల శాస్త్రం. చూసారా? ఖచ్చితత్వం కలిగిన శాస్త్రం గణితం అంట. గణితం మిగిలిన శాస్త్రాల కంటే ఖచ్చితత్వం గల శాస్త్రం. దీనిలో సూత్రాలు, భావనలు ఖచ్చితంగా ఉంటాయి. సమస్య సాధన ఫలితాలు నిర్దిష్టంగా ఉంటాయి. భేదాభిప్రాయాలకు అవకాశమే లేదు. ఓకేనా? గణితం అనేది ఖచ్చితత్వం కలిగిన శాస్త్రం అని చెప్పాను కదండి. ఇది నెక్స్ట్ గణితం తార్కికమైనది. నెక్స్ట్ ఏంటంటే గణితం అనేది తార్కికమైనదంట. గణితానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఏ వైరుధ్యాలు లేకుండా తర్కం నుండి సాధించాలనేది తార్కకమైనది. ఇంకా ఏమని చెప్పాడు? రసల్ వంటి వారు గణితానికి తర్కానికి భేదం లేదన్నారు. ఒక వ్యక్తి ఏదైనా సమస్యను సాధించడానికి చేసే ప్రయత్నంలో భౌతికంగా జరిగే ప్రక్రియనే తర్కం అంటారు. రసెల్, వైట్ హెడ్ గణిత శాస్త్ర భావనలన్నీ తర్కం వల్లే ఏర్పడ్డాయి అని చెప్పారనమాట. నెక్స్ట్ సాంకేతిక వల్లనే గణిత శాస్త్రం అభివృద్ధి చెందినట్లు హిల్బర్ట్ తెలిపారు. కాబట్టి సంకేతాలే గణితానికి మూలాలు అని చెప్పవచ్చు. బ్రోనర్ తర్కం గణిత శాస్త్రంలో ఒక భాగం అని, తార్కిక జ్ఞాన అంతర్బుద్ధి వల్లనే ఏర్పడుతుంది అని తెలిపాడు. తార్కిక జ్ఞానం ఎప్పుడు ఏర్పడుతుందంటే అంతర్బుద్ధి వల్లనే ఏర్పడుతుంది అని చెప్పారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది సంఖ్యలు, ఆకారాలు, సంబంధాల అధ్యయనం. గణితం సంఖ్యలు, ఆకారాలు, సంబంధాలు కలిగిన శాస్త్రమని, నిత్య జీవితంలో తనకు ఎదురయ్యే ఆకారాలు గణిత శాస్త్రం చదువు పట్ల తెలియను. తనకు తెలిసిన గణిత ఆకారాలను నమూనా రూపంలో గుర్తించగలుగుటకు ప్రతి విద్యార్థి ప్రయత్నించాలి. నెక్స్ట్ ఇదన్నమాట. ఇంకేంటండి? ఫోర్త్ది వచ్చేసి అత్యంత క్రమశిక్షణ కలిగిన శాస్త్రం. నిజమే, గణితం విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించును. గణితం సూత్రాలు, సిద్ధాంతాలు ఒకదానితో విభేదించకుండా ఉండడంతో పాటు అవి ఒకదానితో ఒకటి సహకరించుకుంటాయి అని చెప్పవచ్చు. గణితంలో ఏ సిద్ధాంతము ఇతర సిద్ధాంతాలను వ్యతిరేకించదు, సరికదా, సమర్థించును. కొన్ని శాస్త్రాలలో లాగా, ఉదాహరణకు భౌతిక శాస్త్రంలో న్యూటన్ కణ సిద్ధాంతం హైసెన్బర్గ్ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తుంది. కానీ గణిత శాస్త్రం అంశాలు ఒకదానికి భిన్నంగా మరొకటి ఉండకుండా ఒకదానితో మరొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి గణితం క్రమశిక్షణ కలిగిన శాస్త్రం అని చెప్పొచ్చు. అవునా కదండి? మనకి ఏదైనా ఒక ప్రాబ్లంలో ఒక స్టెప్ మర్చిపోయామనుకోండి, ఇంకంతే, ఆ ప్రాబ్లం మనకి పోయినట్టే. కాబట్టి ఒక డిసిప్లిన్ కలిగిన శాస్త్రం అంట గణితం. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నిర్దిష్ట క్రమాన్ని పాటించే శాస్త్రం. గణితంలో ఏ సమస్య అయినా ఒక క్రమాన్ని పాటిస్తేనే అది పూర్తి చేయబడుతుంది. ఏదైనా ఒక సిద్ధాంతాన్ని నిరూపించవలెనన్నా దానికి ముందు ఆ సిద్ధాంత నిరూపణకు కావలసిన విషయాలు తెలుసుకొని ఉంటాం. అంతే కదండి? ఆ విషయాలను, సిద్ధాంతాలను ఉపయోగించి ఆ సిద్ధాంతాన్ని నిరూపించుట జరుగుతుంది. నేర్చుకున్న సిద్ధాంతాలను ఉపయోగించి ఇతర సిద్ధాంతాలను మనం నిరూపిస్తూ ఉంటాం. అందువల్ల విద్యార్థి ఒకరోజు పాఠశాలకు హాజరు కాకపోయినా గణితంలో వెనకబడడానికి కారకుడు అవుతాడు. అవునా కదండి? ఒకరోజు ఒక మ్యాథ్స్ క్లాస్ పోయింది అని అంటే నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్స్ ఎలా చేశారు ఏంటి అనేది కన్ఫ్యూజన్ చాలా వస్తుందన్నమాట.
కావున ప్రతిరోజు హాజరు తప్పనిసరి. ప్రతిరోజు విద్యార్థి పాఠశాలకు వచ్చిన గణితాన్ని క్రమపద్ధతిలో నేర్చుకొనుటకు అవకాశం ఉంటుంది. ఇది 5th. నెక్స్ట్ 6th చూద్దాం. అధ్యయనానికి ఆధారమైన పరికరం. ఓకేనా. గణితం రానిదే మిగిలిన శాస్త్రాలకు అధ్యయనం చేయలేం. అవునా కదండి, అంతే. అందువలనే సకల శాస్త్రాలకు గణితమే ఆధారం అంటారు. ఏ సమస్య అయినా విశ్లేషణ ద్వారా సాధించబడుతుంది. ఫలితాలను రాబట్టడానికి ఇదొక ఆయుధం. ఏ శాస్త్ర సూత్రాలను చూసినా వాటికి గణితమే ఆధారం. ఏంటండి, ఏ శాస్త్రం చూసినా దానికి ఆధారం ఏంటంటే ఆ గణితం అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. సరిచూసే స్వభావం. ఈ గణితానికి ఇంకొక స్వభావం కూడా ఉంది. ఏంటది? సరిచూసే స్వభావం. గణితాన్ని సరిచూసే స్వభావం కలదు. ఒక సమస్యను సాధించిన తర్వాత వచ్చిన ఫలితం సరైనదో కాదో విద్యార్థి తెలుసుకుంటాడు. అదే గణితానికి ఉన్న విశిష్ట లక్షణం. ఫలితాన్ని తెలుసుకున్నప్పుడే విద్యార్థిలో సంతృప్తి, స్థైర్యం కలుగుతాయి. దానివల్ల గణితంలో ఆసక్తి పెంపొందించుకుంటాడు. దానిని నిత్య జీవితంలో విద్యార్థి అన్వయించుకొని సరైన ఫలితాన్ని పొందుతాడు. ఏంటండి, సరిచూస్తాం. అవునా కదా, ఎడిషన్స్లో కానీ మల్టిప్లికేషన్స్లో కానీ మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టేనా కాదా అని మనం దాన్ని మళ్ళీ చెక్ చేసుకుంటాం. ఆ యొక్క స్వభావం కలిగినదే గణితం అన్నమాట. నెక్స్ట్ది నమూనాల అధ్యయనం. ఈ ప్రాపంచిక విషయానికైనా గణితం నమూనాని సూచించగలదు. అర్థశాస్త్ర నమూనాలు, సామాజిక శాస్త్ర నమూనాలను సైతం సాధారణీకరించిన రూపంలో సూచించగలదు. గణితం ఏ నమూనాలైనా విశ్లేషించి పరిశోధించగలదు. మనం ఉపయోగిస్తున్న అల్గోరిథం సాధారణ గణిత నమూనా అని చెప్పవచ్చు. ఆర్థిక శాస్త్రంలో మాల్టన్ సిద్ధాంతాన్ని జనాభా పెరుగుదల, ఆహార పద్ధతుల ఉత్పత్తికి ఒక మంచి నమూనాగా చెప్పవచ్చు. అంటే నమూనాలు కలిగిన శాస్త్రం ఏదంట? నమూనాలు అధ్యయనం చేసే శాస్త్రం ఏదంట? గణిత శాస్త్రం. గణిత శాస్త్రం సమస్యల శాస్త్రం. గణిత శాస్త్రం సమస్యలను సృష్టించడంతో పాటు సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడుతుంది. మానవుని రోజువారీ సమస్యలు పరిష్కారం చూపుతుంది. అందువల్లనే గణితం ప్రధానంగా సమస్యల సాధనల శాస్త్రం అని చెప్తాం. ఏమని చెప్తామన్నమాట? గణిత శాస్త్ర సమస్యల శాస్త్రం అని చెప్తాము. ఇంకా గణితం అమూర్త భావనల శాస్త్రం. గణితంలో మూర్త అంటే కాంక్రీట్ భావనలు, భావనలు అంటే కాంక్రీట్ కాన్సెప్ట్ అంటే అమూర్త భావనలే అధికంగా ఉంటాయి. అమూర్త భావనల గురించి ఆలోచించడం వల్ల గణితం మానవులో ఆలోచన శక్తిని రేకెత్తిస్తుంది. అమూర్త భావనలను అర్థం చేసుకోవడం కష్టం కావున పాఠశాల స్థాయిలో విద్యార్థులకు కష్టతరంగా ఉంటుంది. నిజమేనండి. అమూర్త భావనలు మనం ఏం చేయాలి? వాటిని ఆలోచించాలంటే ఒక పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థికి చాలా కష్టం. అందుకే కొంచెం విద్యార్థికి ఇవన్నీ కూడాను కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఓల్డ్ మెథడాలజీ గణిత శాస్త్ర అర్థము, ఓల్డ్ మెథడాలజీ అలాగే న్యూ మెథడాలజీ ఇది కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి గణిత శాస్త్ర స్వభావం. చూసారు కదా, గణిత శాస్త్ర స్వభావం ఇక్కడ కంటిన్యూ అయింది కాబట్టి నేను న్యూ మెథడాలజీలోది చదివేశాను. సో ఇది చెప్పాను అనమాట. ఇంకొచ్చేసి ఓల్డ్ మెథడాలజీలో గణిత శాస్త్ర స్వభావం గురించి ఎన్నెన్ని ఉన్నాయి, ఎలా అని అనేది చెప్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.